వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి. గాని తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నం వ్యర్థమైపోయింది. వారు ఏం చేశారు? ప్రయత్నం చేశారు. అవిశ్వాసం, నమ్మలేదు. అప్పుడు నమ్మలేదు. కానీ నమ్మిన తర్వాత ఏం చేశారు? యోనాను ఎత్తి సముద్రంలో పడేసి. దే బిలీవ్డ్. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. వాళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచారు. నమ్మకం ఉంచబట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. విశ్వాసం లేకుండా ఎవరు ప్రార్థన చేయలేరు. నమ్మకం లేకుండా ఎవరు ప్రార్థన చేయలేరు. ప్రియులారా, చాలామంది కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు అంగీకరించలేదు. మనం ఒక మాట చూస్తాము. యోహాను సువార్తలో ఒక మాట చూస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి ఒకసారి. చాలామంది యేసుక్రీస్తు నమ్మేమని చెప్తున్నారు, కానీ ఆయనకు లోబట్టలేదు. నమ్మకం అంటే ఏంటి? దేని నమ్మకం అంటారు? ఆయనకు లోబట్టు, ఆయనకు విధేయత చూపించడం. చూడండి 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఇది అండర్లైన్ చేయాలి ఈ మాట. మనం చాలామంది యేసుక్రీస్తు నమ్మారు, కానీ యేసుక్రీస్తు తనను వారి వశం చేయలేదు. మీకు అర్థమైందా? అదేంటి పాస్టర్ గారు, ఆయన చేసిన సూచక్రియలు చూశారు, ఆయన చెప్పిన మాటలు విన్నారు, ఆయన నమ్మారు, మరి ఆయన వారి వశం కాకపోవడం ఏంటి? అక్కడ మరొక పదం రాశాడు, ఆయన అందరినీ ఎరిగినవాడు. ఏంటది? ఆయన అందరినీ ఎరిగినవాడు. అక్కడ చెప్తాడు, గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు.